అవును ఇప్పుడు మనకి ఫస్ట్లోనే రామకృష్ణ ఫస్ట్ పట్టనే 1 నెంబర్ మంది దానికే ఫస్ట్ పోతారు. ఫస్ట్ పట్టణం వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి తెలుగుదేశం పార్టీ. కొంచెం పెద్ద పక్కన రెడీ రెడీ ఈ పక్క కదా చెప్తే మేము లేదు. ఇవాళ నేను 15వ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ఇంకా 5 రోజులే ఉన్నాయి ఎలక్షన్స్కి. చాలా ఆతృతతో అందరూ ఉన్నారు. చాలా ఇప్పుడు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ది ఓటింగ్ జరిగింది. ఇప్పుడు 13th వచ్చి ఇక్కడ నియోజకవర్గంలో ఉండే అందరిది. సో అందరూ కూడా ఆతృతగా ఒక మార్పు కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 13వ తారీఖు అంటే సైకిల్ గుర్తుని గెలిపించి అందరూ అభివృద్ధి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చాలా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చూస్తే మనము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అది 31 అక్టోబర్ 2023లో అమలు చేశారు. ఇది అసలుకి ఒక అవగాహన లేకుండా ఏం లేకుండా ఉత్తిగా పేద ప్రజలు ల్యాండ్ గ్రాబ్ చేసుకోవాలని పెట్టిన యాక్ట్ ఇది. దాని ద్వారా ఇప్పుడు యూజువలీ ఏమన్నా అలిగేషన్స్ అలా ఉంటే కోర్టుకి వెళ్తాము. ఆ కోర్టుకి కూడా అధికారం తీసేసి మర్యాద లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చారు. దీని ద్వారా ఏమవుద్దంటే పేద ప్రజలు మన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అంతా గవర్నమెంట్తో ఉంటుంది. మనకి ఓన్లీ జెరాక్స్ కాపీస్ ఇస్తారు. మన సొంత ల్యాండ్ కూడా వాళ్ళు ఒరిజినల్స్ పెట్టుకొని మనకి జెరాక్స్ ఒక్కటే ఇస్తారు. అండ్ ఇంకేమైనా అలిగేషన్స్ ఉంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన అలిగేషన్ చెప్తే ఆయన తీర్పు ఎలా పెడతాడో ఆ ల్యాండ్ అలాగే అసలుకి ఇంకా ఏమీ ఇన్వెస్టిగేషన్స్ ఏం లేకుండా ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టే ల్యాండ్ వాళ్ళకి చెందుతుంది. దీని ద్వారా ఇప్పుడు వచ్చిన డబ్బులు లిక్కర్ ద్వారా, ఈ ఎలక్ట్రిసిటీ పెంచడం ద్వారా, లేకపోతే నేను ఇలా బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాను ఆ డబ్బులు కూడా తీసేసుకొని అది కూడా సరిపోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళ కన్ను ఇప్పుడు ప్రజల ల్యాండ్ పైన పడ్డది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కానీ వాళ్ళు వస్తే మన ల్యాండ్స్కి కూడా రక్షణ ఉండదు. మన ఆస్తుల్ని మనం కష్టపడిన సంపాదించుకున్న ఆస్తిని రక్షించుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి బాయ్ చెప్పేయాలి. దీనికి మీరు అందరు చేయాల్సింది ఏంటంటే సైకిల్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపియండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. మన ఎంపీ గారిది కమలం గుర్తుకి ఓటేయండి, నాన్నగారిది సైకిల్ గుర్తుకి ఓటేసి ఇద్దరిని గెలిపిస్తే ఈ ఫస్ట్ ఈ యాక్ట్ తీసేస్తారు. ప్లస్ మన ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందరినీ కోరేది ఒకటే, ఒకసారి ఓటేసే ముందు 10 సార్లు ఆలోచించి ఓటేయండి. చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి మనకి.
అందరూ సైకిల్ గుర్తుకి ఓటేస్తారని కమలం గుర్తుకి ఓటేస్తారని కోరుకుంటున్నాను.